హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్త్ పారడైజ్ సీజన్ 1 ఎపిసోడ్ 13 ఫినాలే ఎపిసోడ్ని ఈ వీడియోలో మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సీజన్ 2 అనేది లేట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి దయచేసి ఈ వీడియోకి మాక్సిమం రీచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో మరికొన్ని కొత్త యానిమేస్ ఎక్స్ప్లెనేషన్స్ రాబోతున్నాయి. సో వాటిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా ఈ వీడియో అనేది మొదలు పెట్టేద్దాము. ఇప్పటికే డిలే అయిపోయింది. సగిరి అతన్ని చూసి షాక్ అయ్యి షియాన్ నువ్వు ఇంకా బతికే ఉన్నావని మాట్లాడబోతూ ఉంటుంది. అంతలోనే అందుకు రెస్పాండ్ అవుతూ వెనక్కి వెళ్ళిపోండి సగిరి అని చెప్పి సంతో బాడీ మీద ఉన్న పెరుగుతున్న ఫ్లవర్స్ అన్నింటినీ నరికేస్తాడు. సో ఆ రకంగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకుండా కొద్ది టైంని స్లో చేస్తాడనమాట, ట్రాన్స్ఫర్మేషన్ టైంని. అలాగే టెన్షన్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో తన్ని చూసి లేదు, డౌటే లేదు, ఇదే టెన్షన్ తెంగ్యోని ఎవరైతే చంపారో తనే ఈ క్రీచర్, దీన్ని ఖచ్చితంగా ఎలాగైనా చంపేయాలనుకుంటాడు అనమాట. అదే టైంలో టెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. తన బాడీ నుంచి ఫ్లవర్స్ బ్లూమ్ అవుతూ ఉంటాయి. నేను ఒక ప్రాజెక్ట్లో యూజ్ చేసుకుంటాను, సో నీ ద్వారా నేను మిగతా ఎమోటల్ని ఎలా చంపాలనే దాని మీద ట్రైన్ అవుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మెరుపు వేగంతో అక్కడున్న ఫ్లవర్ ప్యాటర్న్స్ అన్నిటిని నరికేస్తాడనమాట. అలాగే సంతు బాడీ మీద ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో వాటిని నరికేయడం వల్ల తన ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొద్దిగా స్లో అవుతూ ఉంటుంది. తన ట్రాన్స్ఫర్మేషన్ ఆగినా కూడా ఇలాగే తన్ని వదిలేస్తే ఖచ్చితంగా తను చనిపోతాడు అని చెప్పి సగిరి బాధపడుతూ ఉంటుంది. అక్కడికి జిహారి వచ్చి మీరు పక్కకు తప్పుకోండి, నేను తన్ని కాపాడడానికి ట్రై చేస్తానని తన దగ్గర ఉన్న పోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని హీలింగ్ మెడిసిన్గా వాడటానికి ట్రై చేస్తుంది. షియాన్కి కూడా ఫ్లవర్ పెటల్స్ ఏవైతే ఉంటాయో రాసుకుంటాయన్నమాట. టెన్షన్ కూడా తన బాడీని స్ప్లిట్ చేసుకోవడం ద్వారా ఒక శక్తిని అనేది రిలీజ్ చేస్తుంది. సో అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది. చుట్టూ చాలా దుమ్ము ఉంటుంది. అంత దుమ్ములో కూడా ఒక్కసారిగా మెరుపు వేగంతో షియోన్ తన కత్తిని విసురుతాడు ఆ టెన్షన్ మీదకి. అది వెళ్ళి కరెక్ట్గా తన నడుములో గుచ్చుకుంటుంది. ఒక్కసారిగా మెరుపు వేగంతో వెళ్ళి తన కడుపులోకి తంతాడనమాట. అతన్ని చూసిన ఇజిరహాగా ఎవరు ఇతను ఇంత టెక్నిక్ని యూజ్ చేస్తున్నాడు, ఇంత బలంగా ఉన్నాడని షాక్ అయ్యి అడుగుతుంది. ఇక్కడే సగరి ఒక విషయాన్ని అర్థం చేసుకుంటుంది. తనలో ఉన్న రీజనరేషన్ అనేది ఇప్పుడు కొంతగా ఆగిపోతూ ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకొని షియోన్ కూడా తనలో ఉన్న తావునే యూజ్ చేసుకొని కొట్టాడని అర్థం చేసుకుంటుంది. ఇదే నా టెన్షన్ కూడా నవ్వుతుంది. ఓ నీకు కూడా తావుని యూజ్ చేయడం తెలుసా అని. అంతలోనే అందరికీ ఒక షాక్. ఈవెన్ షియోన్ బాడీ మీద కూడా ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడే ఆ టెన్షన్ నవ్వుతూ ఒక విషయాన్ని రివీల్ చేస్తాడు. ఫ్లవర్స్ గుచ్చుకోవాల్సిన అవసరమే లేదు, మీరు వాటిని తాకినా కూడా అవి మీ మీద బ్లూమ్ అవుతాయి అని చెప్పి అందరూ ఏం చేయాలో అర్థం కాక ఒక్క క్షణం అలాగే నిలబడిపోతారు అక్కడికక్కడే. కానీ షియోన్ మాత్రం నువ్వు నన్ను ఏం చేయలేవురా అనే అరుంధతి లాగా తన బాడీ మీద ఏమైతే ఫ్లవర్స్ అయితే ఉంటాయో వాటిని తనే నరికేసుకుంటాడనమాట. ఈ ప్రాసెస్లో తను చాలా బ్లడ్ లాస్ అవుతుంది. అయినా సరే నేను ఇక్కడ చనిపోయినా కూడా పెద్దగా నష్టం ఏం లేదు, నా శిష్యుని నేను కాపాడుకోలేకపోయాను, సో నేను నా డెత్ని యాక్సెప్ట్ చేస్తాను, కానీ నీ ముందు ఓటమిని మాత్రం యాక్సెప్ట్ చేయను అంటాడనమాట. కాకపోతే నురగాయ అలాగే జిహారా సగిరి వీళ్ళందరూ మాత్రం తనకేం కాకూడదని టెన్షన్గా చూస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ క్లియర్గా ఇప్పుడు తనే వాళ్ళకున్న ఒకే ఒక హోపు, ఎందుకంటే వాళ్ళ ముందు దబ్బిమారు లేదు. అలాగే ఆ టెన్షన్ ఎదుర్కోవడం వీళ్ళ ముగ్గురి చేత కాదు. ఇలాంటి ఒక పరిస్థితిలో షియాన్ అక్కడికి ఒక హోప్ లాగా వచ్చాడు. సో తను చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందో అని వాళ్ళందరూ చాలా టెన్షన్గా ఉంటారు. నుగురా మాత్రం తిరిగి ఇంకొకరిని కోల్పోవడానికి ఇష్టం లేక తను హెల్ప్ చేయడానికని ముందుకు వెళ్తుంది. కానీ సగిరి తను ఆపేస్తుంది. మేము ఇంతకు ముందే చాలా ట్రై చేస్తాము, మా వల్లే కాలేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీకు ఏదైనా ఇబ్బంది జరగడం మంచిది కాదు, పైగా నువ్వు వెళ్ళడం వల్ల అది షియోన్కి ఒక డిస్ట్రాక్షన్లా కూడా యూజ్ అవ్వచ్చు. ఆ టెన్షన్ నిన్ను చంపడానికి ట్రై చేస్తే తను నిన్ను కాపాడడానికి వెళ్ళి తన ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది, సో నువ్వు దూరంగా ఉండడమే మంచిదని చెప్తుంది. సగరి ఒక ఐడియా ఇస్తుంది, మనం ముగ్గురం కలిసి వెళ్ళి ఫైట్ చేద్దాము అని. అందుకు నురుగా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఈజర్హా మాత్రం అమ్మో నా వల్ల కాదు, ఆల్రెడీ చాలా ట్రై చేస్తాను, ఇక నేను ఫైట్ చేయలేనని చెప్పి అక్కడికక్కడే కూర్చుండిపోతుంది. నొరగా వెళ్ళి తన్ని కొద్దిగా ఐస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడే నొరగా ఒక టెక్నిక్ యూజ్ చేస్తుంది అనమాట. తను జిహారాకి అలాగే సగిరిని హక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీలో ఏదో శక్తి జనరేట్ అయినట్టు అనిపిస్తుంది. తను చెప్తుంది, నేను మా గ్రాండ్ ఫాదర్తో కూడా ఇలాగే చేసేదాన్ని, నన్ను హక్ చేసుకోవడం వల్ల ఆయన ఎనర్జీ పెరుగుతుందని చెప్పేవాడు, సో మీరు కూడా రండి నాతో పాటు ఫైట్ చేయండి అని అడుగుతుంది. సగరి అందుకు ఓకే అని చెప్పి ఫైట్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. కానీ ఈజిరహా మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక్కడే షియాన్ మీరు ఎందుకు వచ్చారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ సగరి అలాగే నురగాయలో మాత్రం ఏదో డిఫరెంట్గా గమనించి మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారంటే, లేదు నువ్వు ఒక్కడవే ఏం చేయలేవు, మేము నీకు సహాయం చేస్తాము, పైగా సగరికి ఆ టెన్షన్ యొక్క వీక్నెస్ అనేది తెలుసు అని చెప్తుంది అనమాట. సెన్సే తన వైపు చూసి ఏంటి తన వీక్నెస్ అని అడుగుతాడు. తనలో ఉన్న టాండెన్, అదే తన నడుము మధ్యలో ఉంటుంది, సో మనం దాన్ని నరికేయగలిగితే తన తేలిగ్గా ఓడించగలుగుతామని చెప్తుంది అనమాట. అందుకు షియోన్ కూడా సరే అంటాడు. కాకపోతే ఇక్కడే షినో వాళ్ళకి ఇంకొక అల్టిమేటం ఇస్తాడు. మీరు అనుకున్నట్టుగా తను చంపలేకపోతే ఆ ఫ్లవర్స్ మిమ్మల్ని రాసుకున్నా సరే మీ బాడీల మీద కూడా
అవి బ్లూమ్ అవుతాయి, తిరిగి మీరు కూడా చనిపోతారని చెప్తాడనమాట. అందుకు సగిరి నువ్వు అందుకు టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు, మేము ప్రికాషన్స్తో వచ్చామని చెప్పి వాళ్ళ చేతి మీద ఉన్న ఆయిల్మెంట్ లాంటిది చూపిస్తారు. అదేంటో కాదు, ఈ జిర్హా దగ్గర ఉన్న మెడిసిన్, వాళ్ళు దాన్నే రాసుకొని వచ్చి ఉంటారనమాట. నిజంగా ఇక్కడే ఈ పాస్ట్ 2 ఎపిసోడ్లోనే ఈ జిర్హా యొక్క ఉపయోగం అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడే సగిరి కూడా రివీల్ చేస్తుంది అనమాట. తన శక్తి వేవ్స్ ఏవైతే ఉంటాయో టెన్షన్ వాటిని తను నరికేయగలదని చెప్తుంది. అందుకు షియాన్ కూడా కొద్దిగా షాక్ అయి చూస్తాడు. నిజంగానే నువ్వు వాటిని ప్రొటెక్ట్ చేయగలవా అని చెప్పి, సరే నీవు చెప్పిన ప్లాన్ ప్రకారంగానే వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి టెన్షన్ మీద దాడి చేస్తాడు. ఆ టెన్షన్ డిఫరెంట్ అయిన మెథడ్ని యూజ్ చేస్తుంది, లైక్ తమాషో, ఇథియోరియా, లైక్ హార్వెస్ట్ షవర్ అనేటివి. కాకపోతే అవి ఎన్ని ప్రయత్నించినా కూడా వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ఎదుర్కొంటారనమాట. ఇక్కడ షియాన్ నిజంగానే ఒక గట్టి పోటేస్తాడు ఆ టెన్షన్కి. ఆ టెన్షన్ యొక్క 2 కాళ్ళని చాలా తెలివిగా కట్ చేసేస్తాడు. సో వెంటనే అది కింద పడిపోతుంది. అంతలోనే సగిరి నోట్లో నుంచి రక్తం అనేది వస్తుంది. ఇరునురగా వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. అలాగే ఈ జిర్హా కూడా నిజంగానే వీళ్ళిద్దరూ సాధించారా, ఆ టెన్షన్ ఓడించారని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే టెన్షన్ తిరిగి లేచి తిరిగి తన శక్తులతో వీళ్ళ మీద దాడి చేస్తుంది అనమాట. షియాన్ కి తెలుసు తను ఈ పోటీలో గెలవడం చాలా కష్టమని, అయినా సరే తను ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు నా ప్రాణాలకు ఏమైనా నాకు దాంతో దిగులు లేదు, నేను ఆల్రెడీ ఒకసారి నా ప్రాణాలకు భయపడి పారిపోయాను, దానికి ప్రతిఫలం ఈరోజు నా శిష్యుని కోల్పోయాను, ఈసారి ఏం జరిగినా సరే నేను అంతు చూస్తానని చెప్పి తను మాత్రం మూటను ఒప్పుకోకుండా కంటిన్యూగా ఫైట్ చేస్తూనే ఉంటాడనమాట. అంతలోనే సగిరి చాలా తెలివిగా టెన్షన్ యొక్క చేతులు నరికేస్తుంది. చేతులు అంటే ఇక్కడ చెట్టుకుండే బ్రాంచెస్ అనమాట. అది ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి తన బ్రాంచెస్ 2 నరికేస్తుంది. అవి వాటి మెయిన్ హ్యాండ్స్ అనమాట. ఒక్కసారిగా సెన్సీ అనేది ట్రాన్స్ లోకి వెళ్ళి టెన్షన్ యొక్క వీక్నెస్ వేవ్స్ ని కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. తనకు నిజంగానే కొన్ని వేవ్స్ చిక్కుతాయి, కాకపోతే వాటిని నరికేయడం వల్ల నిజంగానే లాభం ఉంటుందా, నాకు ఎలాంటి ఫీలింగ్ రావట్లేదు, నిజంగానే దీని వీక్నెస్ అని ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. ఇక్కడే నిజంగా మన బండోడు పనికి వస్తాడనమాట. సంతు తన చిన్నప్పుడే తన ఫ్లవర్స్ గురించి చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. తను లేచి ఒక్కసారిగా షియాన్కి చెప్తాడనమాట, ఫ్లవర్స్ మధ్యలో ఏదైతే పుప్పొడిలాగా ఉంటుందో అదే ఆ ఫ్లవర్కి మెయిన్ వీక్నెస్, సో మీరు దాన్ని దాడి చేయండి, అదే ఈ టెన్షన్కి కూడా వీక్నెస్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. పుప్పొడి అంటే ఫ్లవర్ పెటల్స్ మధ్యలో ఏదైతే ఉంటుందో అది. షియాన్ కూడా ఇంకా ఆలస్యం చేయకూడదని నిజంగానే ఆ మధ్యలో ఉన్నదాన్ని ఒక్కసారిగా నరికేస్తాడు. అంతే, ఒక్కసారిగా అందులో నుంచి డిఫరెంట్ అయిన తలలు బయటకు వస్తాయన్నమాట. ఆ టెన్షన్ యొక్క డిఫరెంట్ గెటప్స్, కొన్ని ఆడవి అలాగే కొన్ని మగవి. ఇక్కడ ఆ టెన్షన్ కూడా చెప్తుంది అనమాట, ఐఎమ్ ఇంప్రెస్, నేను 1000 years లో ఎవరిని చూడలేదు ఇంత పర్ఫెక్ట్ గా తన తావును యూజ్ చేసిన వాడు, నిజంగా నువ్వు మాలో ఒకడై ఉండాలి అని చెప్పి ఒక్కసారిగా తను మెచ్చుకుంటుంది. బట్ అక్కడికక్కడే అది అంతమైపోతుంది. కానీ అక్కడ సిరియన్ కూడా పాపం చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. అప్పుడు సగరి జిహెరకా దగ్గరికి వచ్చి నువ్వు నీ సెల్వాని అప్లై చేయగలవా, తనని బతికించగలవా అని అడుగుతుంది. అందుకు జిహెరకా మాత్రం లేదు, నా దగ్గర ఒక్క డోసే ఉంది, దాన్ని ఆల్రెడీ మనం యూజ్ చేసేసామని చెప్తుంది. ఇక్కడే సగరి తన్ని ప్రాధాయపడుతుంది అనమాట, దాన్ని సరిసగంగా చేసి మనం వీళ్ళిద్దరిని బతికించగలమా అని చెప్పి. తను లేదు, నా దగ్గర ఉన్న ఒక పోషన్, చివరిగా మిగిలిన ఒకే ఒక పోషన్ నేను వీళ్ళిద్దరికి ఇచ్చేస్తే ఇక నాకంటూ నేను ఏదో కొద్దిగా పెట్టుకోవాలి కదా, నా సేఫ్టీ నేను పెట్టుకోకపోతే ఎలా అని చెప్పి అంటుందన్నమాట. ఇక్కడే సగరి లేదు నువ్వు ఇందాక అన్నావు కదా మనందరూ కలిసి ఉంటే ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడగలమని, మాకు సాయం చేయని ఏడుస్తుంది. అందుకు ఈ జిర్హా మాత్రం కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించి చూడు, నిజంగా నాకు దగ్గర ఉన్న పోషన్ నేను ఇద్దరికి డివైడ్ చేసిన ఇద్దరు జీవచ్యవాళ్ళు అయిపోతారు, ఎందుకంటే ఆల్రెడీ సంతో ఫేస్ మీద ఆల్మోస్ట్ సగం బాడీ మీద అది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ షినోయ్ కూడా ఫైట్లో చాలా వరకు వీక్ అయిపోయి ఉంటాడు. సరిసగం ఇచ్చినా వాళ్ళు జస్ట్ ప్యారలైజ్ అయిన బాడీగా బతుకుతారే తప్ప ఎలాంటి యూజు లేదని చెప్పి సంతు దగ్గరకు వెళ్ళి, సంతు ఇదే నీ చివరి క్షణాలు, నువ్వు జీవితాంతం నీ మనసు నుంచి దూరంగా పరిగెడుతూనే ఉన్నావు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అనేది ఎప్పుడు అది నిజంగా నీ జీవితంలో అవ్వలేకపోయావు, సో ఇదే నీ చివరి క్షణాలు, నీకు ఏది ఇష్టమో అది నాకు చెప్పు, దాన్ని ఊహించుకుంటూ చనిపో, అట్లీస్ట్ నీకు చావు గురించి భయం అనేది ఉండదు అని చెప్తుందనమాట. ఇక్కడే సంతు తన గురించి చెప్తాడు, తను ఎప్పుడూ కూడా పెయింటర్ అవ్వాలనుకున్నాడని, తన చుట్టూ ఉన్న మనుషులు తనకెంతో ఇష్టమైన ఇంటిని అన్నింటినీ ఊహించుకుంటూ తన ప్రాణాలని వదిలేస్తాడు. చిన్నాయ బతుకుతాడు, అలాగే సంతు చనిపోతాడనమాట. సగరి ఒకసారిగా సంతుని తలుచుకొని అతనికి లాస్ట్ ఏవైతే ప్రేయర్ ఉంటుందో దాన్ని చేస్తుంది. నీ ప్రాణత్యాగాలు నిజంగా నాకు చాలా సహాయపడ్డాయి, నేను ఇక ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వను అనుకుంటుంది. ఇక్కడే మిగతా వాళ్ళు సగరికి థ్యాంక్స్ చెప్తారు, నీ తెలివి ద్వారానే మనము ఈ పోటీలో గెలవగలిగాం, లేదంటే మనం చనిపోయి ఉండేవాళ్ళం ఈ యుద్ధంలో అని చెప్పి అతను చెప్తారు. ఇక్కడే దభిమారం చూపిస్తారు, అటు ఇటు చూసి ఆ టెన్షన్ పంపించిన వాళ్ళు ఎక్కడున్నారని చూస్తూ ఉంటాడనమాట. అంతలోనే తామియా రెస్పాండ్ అవుతారు, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం సేఫ్గానే ఉన్నాము, కాసేపు రెస్ట్ తీసుకో, కొద్దిగా ప్రశాంతంగా ఉండు, నేనే కాపాడి ఇక్కడికి తీసుకొని వచ్చానని చెప్తాడనమాట. అందుకు దభిమారం నిజంగా ఏం జరిగిందో నాకు సరిగ్గా గుర్తుకు లేదు, అసలు ఏం జరిగిందని అడుగుతాడు. ఇంతలోనే ఇక్కడ సగిరి అలాగా ఆ 4 హోకోతో కలిసి హోగేరి లోపలికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడే వీళ్ళు డిస్కస్ చేస్తారు,
సో మనం ఆ టెన్షన్ ఓడించడానికి యూజ్ చేసిన పవర్ పేరే తావో అంటారు. నాకు తెలిసినంత వరకు సగిరిని తావో కూడా పెరిగి ఉంటుంది. సో మనం మన తావోని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మిగతా టెన్షన్ మీద దాడి చేయాలి. ఎందుకంటే అవి వీకా లేకపోతే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నాయని మనకు తెలియదు కదా అని చెప్పి వాళ్ళ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే సగిరితో తను చెప్తూ ఉంటాడనమాట, మనం తావోని జస్ట్ మనకి ఎంతగా కావాలో అంతగా మాత్రమే యూజ్ చేయాలి. పరిమితిని దాటితే అది మనకి సూపర్ హ్యూమన్ శక్తిని ఇవ్వడంతో పాటు అది మనల్ని ఏ రకంగా డిస్ట్రాక్ట్ చేస్తుందో మనకే తెలియదు. మన బాడీలో ఎటువంటి మార్పులైనా జరగచ్చు అని చెప్తూ ఉంటాడు. అంతలోనే శోభిని చూపిస్తారనమాట. శోభ యొక్క బాడీ మీద చారలు ఏవైతే ఉంటాయో అలాగే పెరుగుతూనే ఉంటాయి. సీన్ ఇక్కడ కట్ అయ్యి మళ్ళీ దవ్విమారు మీద ఫోకస్ అవుతుంది. అక్కడే దవ్విమారు దగ్గర మళ్ళీ సీన్ కట్ అయ్యి బహుశా మనం దాన్ని ఎక్కువ యూజ్ చేస్తే మనం మెమరీ లాస్ అవ్వచ్చు, మనం జరిగిందంతా మర్చిపోవచ్చు, ఇంకా ఎక్కువ జరిగితే మన పవర్స్ ఏదైతే ఉంటాయో అవి సగానికి కూడా తగ్గిపోవచ్చు అని చెప్తాడు. కానీ జీహర్కా మాత్రం ఇప్పుడు ఇవన్నీ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ లేదు, మనం దేనికోసం అయితే వచ్చామో అదే ఒక అబద్ధం అని తెలిసిందని చెప్తుంది. సగిరి మాత్రం ఇప్పుడు దవ్విమారు గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. లేదు, మీరు అనుకున్నది నిజం కాదు, దవ్విమారు నిజంగానే ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ని చూశాడు. ఎందుకంటే తన చీఫ్ దగ్గర చూశానని ఐలాండ్కి వచ్చిన కొత్తలో చెప్పాడు నా దగ్గర. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎక్కడో ఉందని చెప్తాడనమాట. ఇక్కడ ఈజిర్హా సగిరిని ఒక డౌట్ అడుగుతుంది. నువ్వు అన్నావు కదా నిజానికి తను ఎంతో ప్రేమించే మనిషి కోసం వచ్చాడని, ఆ మనిషి ఎవరు అని చెప్పు అని అడుగుతుంది. అందుకు సగిరి రెస్పాండ్ అవుతూ దవ్విమారు యొక్క వైఫ్, తన వైఫ్ని చాలా మిస్ అవుతున్నాడు, తను చాలా ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. ఇక్కడే తను కొద్దిగా డిఫరెంట్గా మాట్లాడుతుందన్నమాట. నాకు తెలిసినంత వరకు షినోబీలందరూ చాలా కఠోరమైన మనసు కలిగిన వాళ్ళు ఇంత తక్కువ ఏజ్లో పెళ్లి చేసుకుంటారు. అమ్మాయిలు అంటే ఓకే, బట్ తనలాంటి ఒక అసాసిన్ కూడా ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సో ఆ టైంలో ఆ విలేజ్లో యంగ్ అసాసిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యారేజ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఉమెన్స్ అంటే వేరే దారి లేదు, వాళ్ళకి అదే వాళ్ళ జీవిత లక్ష్యం. బట్ అసాసిన్స్కి అలా కాదు కదా, వాళ్ళు ఇంకా ఎక్కువ పొజిషన్కి వెళ్ళాలి, అలాగే ఇంకా డిఫరెంట్ అయిన మెజర్స్ చేయాలి, వాళ్ళ పవర్ని ఎక్కువ పెంచుకోవాలని దాన్ని పక్కన పెట్టి ఫ్యామిలీ మీద ఎవరు ఫోకస్ చేస్తారు అని చెప్పి, పైగా దవ్విమారో హాలో తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవంటారు. అలాంటి వాడు పెళ్లి చేసుకున్నాడని ఒకసారిగా తను షాక్ అవుతుందన్నమాట. సగరి వచ్చేసి అందుకు రెస్పాండ్ అవుతూ, అవును వాళ్ళ విలేజ్లో చాలా మంది సూసైడ్ స్క్వాడ్ కూడా ఉంటారు, నిజంగా వాళ్ళ మిషన్ పూర్తి చేయడానికి ఏమైనా చేస్తారు, వాళ్ళ మిషన్లో ఓడిపోయి రావడం కంటే చనిపోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అవుతారు. కాకపోతే అఫ్కోర్స్ వాళ్ళ విలేజ్ మా విలేజ్ వేరే, ఇదంతా నేను విన్నది మాత్రమే, అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు అని చెప్తుంది. కానీ ఈజిర్హా మాత్రం ఆ మాటలను నమ్మదు. నువ్వు నిజంగానే నిజం చెప్తున్నావా, నువ్వు ఎప్పుడైనా దవ్విమారు యొక్క వైఫ్ని చూసావా, నాకు తెలిసినంత వరకు తన వైఫ్ కూడా చీఫ్ క్రియేట్ చేసిన ఒక హెల్యూజినేషన్ అయి ఉండొచ్చు కదా, బహుశా తను ఆ హెల్యూజినేషన్ నిజం అనుకుని బతుకుతున్నాడేమో, తను ఉన్న చోట్లోనే కట్టిపడేయడానికి ఇలాంటి ఒక హెల్యూజన్ ని క్రియేట్ చేసి ఉండొచ్చు కదా అని చెప్తుందన్నమాట. ఇక్కడే మనకి ఇంకొక షాక్ తగిలేది ఏంటంటే, దవ్విమారు దగ్గర ఫోకస్ అవుతుంది సీన్. దవ్విమారుకి అసలు గతం గుర్తుండదన్నమాట, మరో గజనే అయిపోయాడు. తనకి అసలు తన వైఫ్ కానీ తన చుట్టూ ఉన్న మనుషులు కానీ గుర్తుకు లేదు. తను ఇలా అనుకుంటూ ఉంటారు, అసలు ఎవరు వీళ్ళు నా శత్రువులా, నన్ను కాపాడడానికి వచ్చారా, అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళని తన శత్రువులుగానే చూస్తూ ఉంటాడనమాట. వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎలాగైనా ప్లేస్ నుంచి బయటపడాలి, ఒకవేళ వీళ్ళు నన్ను బిట్రే చేయడానికి చూస్తే నేను వీళ్ళని చంపేస్తానని మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ మే మాత్రం దవ్విమారు దగ్గరికి వస్తుంది. మే దవ్విమారుతో నిజంగానే నువ్వు ఓకేగా ఉన్నావా అని అడుగుతుంది అనమాట. అందుకు దవ్విమారు కూడా రిప్లై ఇస్తాడు, నేను ఓకేనని. కాకపోతే ఇక్కడే ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, మే దవ్విమారులో ఉన్న తావు శక్తిని చూడగలుగుతూ ఉంటుంది. అది కొద్దిగా డిఫరెంట్గా ఇన్కంప్లీట్గా ఉంటుంది అనమాట. తన బ్రెయిన్ పార్ట్ టోటల్గా ఎంటీగా ఉంటుంది. క్లియర్గా బొర్రలేదని మేకి ఆల్రెడీ అర్థమైపోతుంది, కానీ తనకి అంత క్లియర్గా అర్థం కాదు. ఇక్కడ సగిరి అలాగే మిగతా వాళ్ళని చూపిస్తారనమాట. శివన్ సగరిని అడుగుతూ ఉంటాడు, నువ్వు ఇంకా పనుకోలేదా అని. సగరి మాత్రం తనతో పాటు వచ్చి ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళందరి పేర్లు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చిన ఈ 3వ రోజులోనే ఎంతమంది చనిపోయారు, వాళ్ళందరూ నిజంగా చావడానికి అర్హులు కాదు. క్రిమినల్స్ అయితే ఓకే, అట్లీస్ట్ వాళ్ళ లైఫ్లో ఏదైనా క్రిమినల్ చేసి ఉండొచ్చు, కానీ ఎగ్జిక్యూషనర్స్ ఎవరైతే వాళ్ళని జస్ట్ అదుపులో ఉంచడానికి వచ్చారో వాళ్ళు కూడా చనిపోయారు. నిజానికి వాళ్ళ డెత్కి అసలు ఎలాంటి కారణం లేదని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడే మన షోహిన్ తన వైపు చూస్తూ, నిజం చెప్పు, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావని అడుగుతాడు. అందుకు సగరి రిప్లై ఇస్తూ, మీకు ఇది తప్ప ఇంకేం ఆలోచన ఉండదు, ఒక అమ్మాయి ఏదో పరధ్యానంగా ఉందంటే ఒక్కసారిగా తను ఎవరినో ప్రేమిస్తుందని మీలో మీరే మాట్లాడుకుంటారు అని చెప్తుంది. అందుకు అతను, నిజం చెప్పు, నిజానికి నీకు అలాగే గబ్బిమారకు ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. అందుకు సగరి రిప్లై ఇస్తూ, లేదు, నిజంగా నాకే తెలియదు మా ఇద్దరి మధ్యన ఎలాంటి బంధం ఉందని. నేను మొదట్లో గబ్బిమారుని ఎవరు చెప్తే వాళ్ళని చంపేసి ఒక అశేషంగానే చూశాను, కానీ గబ్బిమారు యొక్క గతం తెలుసుకున్న తర్వాత నిజంగానే నాకు అనిపించింది తను చాలా మంచివాడు. తను ఎప్పుడైతే తన వైఫ్ని కలిశాడో అప్పుడే తనలో ఉన్న ఎమోషన్స్ అన్ని ఒకటొకటిగా బయటకు రావడం చూశాను.
తను నిజంగా చాలా అంటే చాలా మంచివాడు. ఏదైనా సరే తన వైఫ్ మాత్రం బతికే ఉండాలి. ఇజిరా అన్నట్టుగా తన చీఫ్ సృష్టించిన మాయ అయితే తను కాకూడదు. ఎందుకంటే తను లేదు అంటే తిరిగి తను దబిమారు దిహాలోగా మారిపోతాడు. సో నాకు తెలిసినంత వరకు తన వైఫ్ బతికే ఉండాలి. తను ఒక ఇల్యూజన్ అయితే కాకూడదు. వాళ్ళిద్దరూ కలవాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అని చెప్తుంది. సో ఈ చివరి ఎపిసోడ్ ఎండింగ్లో దబిమారు యొక్క తన వైఫ్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే తన ఊహల్లో ఎవరో వస్తూ ఉంటారో అది ఎవరైనా తనకు అర్థం కాదు. తిక్కలోడు లాస్ట్ మన పిల్లని కూడా మర్చిపోయినాడు పాపం. కొద్దిగా అన్సాటిస్ఫైడ్గా ఈ సీజన్ అనేది ఎండ్ అయిపోతుంది. తను ఎవరి కోసం అయితే వెళ్ళడానికి వచ్చాడో, ఎవరిని కలవడానికి వచ్చానో తననే తను ముఖ్యంగా మర్చిపోవడం, అలాగే తనెవరనేది కూడా తనకు సరిగ్గా గుర్తుండలేకపోవడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో ఈ సీజన్ ఎండింగ్ అనేది స్టార్టింగ్లో ఎంత హోప్తో స్టార్ట్ అయిందో ఇక్కడ అంతే థ్రిల్లర్గా ఎండ్ అయింది. నెక్స్ట్ సీజన్లో ఏం జరుగుతుందనేది ఇంతవరకు తెలియదు. ఇంకా కొత్త సీజన్ రాలేదు. రిలీజ్ అయిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు మీలో ఎవరైనా తొందరగా ఈ సీజన్ని చదివేయాలి చూడాలి అనుకుంటే కనుక దీని మాంగా కూడా ఉంది. జస్ట్ కింద కామెంట్లో టైప్ చేయండి. మీకు మాంగా కావాలంటే మాంగా చదివి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.